శివుడిని ఆశ్రయిస్తే సంసారం తీసేస్తాడంటే ఒక్కడు రాడు గుడికి. కనుక మామూలు రోగాలు పోగొట్టమని వస్తున్నాం. కానీ నీకు కావాలంటే, ఎందుకంటే పసిపిల్లాడికి ఎంఏ పాఠం చెప్పరు, ఎప్పుడు చెప్పాలి అప్పుడు. పసిపిల్లాడి చాక్లెట్ కోసం ఏడిస్తే చాక్లెట్ ముఖ్యం కాదు నాయనా, మోక్షం ముఖ్యం అని చెప్పరు, చాక్లెట్ పడేస్తారు. అలాగే మనకు కూడా భగవంతుడు కోరికలు కలిగినప్పుడు కోరికలు తెచ్చేస్తాడు చాక్లెట్ పడేసినట్టు. కానీ నువ్వు చాక్లెట్ తింటున్న పిల్లాళ్ళకి ఎప్పుడు మిగిలిపోకూడదు కదా, ఎప్పుడో అసలు కావాలని అడుగుతావు కదా, అప్పుడు అసలు రోగం తీసేస్తాడు. అంతేకాదు నువ్వు దేనికోదానికి అడుగు, ఎప్పుడో అప్పుడు నీకే అసలు రోగం పోగొట్టవయ్యా అని అడిగి వివేకం కల్పించి అప్పుడు పోగొడతాడయ్యా అన్నాడు. కనుక నాయన సంసార రోగ వైద్యుడు, ఇంకా చెప్పండి సంసార వైద్య అని పేరు. అందుకు వైద్యనాథ అన్నారు ఇక్కడ. అందుకు ప్రథమో దైవ్యో పిషక్ అని రుద్రం, ఆయన వైద్యుడండి, ఆ విధంగా అనుగ్రహిస్తాడు. కనుకని రుజాం ద్రావయతి ఇది రుద్ర, రోగమును పోగొట్టువాడు. ఇప్పుడు ఏ అర్థం బాగుంది? ఇప్పటి వరకు నిన్నటి నుంచి వాళ్ళ వరకు చెప్పిన అన్ని అర్థాలు బాగున్నాయి కదా. అన్నీ కలిపి నేను చెప్పిన అర్థాలు 11 అర్థాలు రుద్రానికి చెప్పామంటే 11 అనువాకాలు, 11 రూపాలు రుద్రుడికి 11 అర్థాలు తెలుసుకొని 11 అర్థాలు మననం చేసుకోండి. ఇంకెన్ని అర్థాలు ఉన్నా ఆయన ఇస్తాడేమో నాకు తెలియదు ఇక్కడ. ఎందుకంటే అర్థం అంటే మీనింగ్ అనే కాదు, అర్థం అంటే ఫ్రూట్, అంతే కదా. అర్థం ఉందా అంటే దేనికైనా, ధర్మ అర్థ, అక్కడ అర్థం అంటే అర్థం మీనింగా, అర్థం అంటే ప్రయోజనం. కానీ అర్థానికి ఎన్ని అర్థాలు, అర్థం సరిగ్గా తెలుసుకోకపోతే అనర్థాలు అపార్థాలు. కనుక అర్థం అంటే మీనింగ్ అనే కాకుండా ఫలం. ఇప్పుడు ఇవన్నీ ఫలాలే, ఏడిపించడం ఫలం, ఏడు పోగొట్టడం ఫలం, రోగాలను పోగొట్టడం ఫలం. ఇన్ని ఫలాలు ఇచ్చే పరమేశ్వరుడు కర్మఫలప్రదాత. రుద్ర అని పిలువకి ఏం పెంచుతామయ్యా, రుద్ర. ఈ రుద్ర అంటూ ఏకో హి రుద్రో నద్వితీయాయతస్తు యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభిః ప్రత్యంజనాస్తిష్ఠతి సంచుకోచాంతకాలే సంసృజ్య విశ్వాభువనాని గోపాః. ఇది యజుర్వేదాంతర్గతమైన శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రం. అక్కడ ఏకో హి రుద్రః న ద్వితీయాయతస్తు, ఉన్నది ఒకడే రుద్రుడు, రెండో వాడు లేడుపో అని చెప్పాడు ఇక్కడ. అంటే శివుడు తప్ప మరెవడు లేడుని కాదు, ఉన్నదంతా శివుడిని అర్థం ఇక్కడ. నువ్వు 2, 3 అనేది కూడా శివుడే, ఆయన తప్ప మరొకటి లేదు. ఎలా లోకాన్ని శాసిస్తున్నాడు, యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభిః, ఎవడు